న్యూ ఇయర్ వేళ నగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు చివరి రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ డిసెంబర్ 31న రాత్రి ఈవెంట్ల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం అర్ధరాత్రి వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి ఉండనున్నాయి. ఈ మేరకు ఎల్ఎన్టీ సంస్థ ప్రకటన చేసింది. చివరి టెర్మినల్స్ నుంచి 1 గంటకు బయలుదేరి 1:45 చివరి స్టేషన్కు చేరనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. న్యూ ఇయర్ వేడుకలకు నగరం సిద్ధమైంది. ఈ సంవత్సరానికి ముగింపు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించేందుకు జరుపుకునే వేడుకల నేపథ్యంలో అర్ధరాత్రి వరకు కూడా మెట్రో అధికారులు మెట్రో సర్వీసులను కొనసాగించే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం డైలీ చూసుకుంటే మెట్రో టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయితే మెట్రో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటూ అంటే పార్టీలకు వెళ్ళి వచ్చే వాళ్ళ ప్రయాణ సౌకర్యార్థం కూడా అధికారులు ఈ మెట్రో సర్వీసులను న్యూ ఇయర్ వేడుకల కోసమని అర్ధరాత్రి వరకు కూడా కొనసాగించున్నారు. 1 గంట వరకు కూడా 3 ప్రధాన టెర్మినల్ నుంచి 1 గంట నుంచి చివరి మెట్రో రైలు బయలుదేరనుంది. తర్వాత 1:45 వరకు అయితే చివరి రైళ్లు తమ స్టేషన్స్కి చేరుకొనున్నాయి. అంటే ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకల కోసం సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ ఒక పార్టీ మూడ్ ఉంది. హోటల్స్, పబ్బులు, రిసార్ట్స్ అన్నీ కూడా ఫుల్గా బుకింగ్ అయి ఉన్నాయి. అంతేకాకుండా పార్టీ నుంచి వచ్చే వాళ్ళు క్షేమంగా తమ గమ్యస్థానానికి చేరుకునే విధంగా అయితే మెట్రో అధికారులు నిర్ణయం తీసుకొని 1 గంట వరకు అయితే మెట్రో సర్వీసులను అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసమని మియాపూర్, ఎల్బీ నగర్, జేబీఎస్, అదేవిధంగా నాగోల్ ఈ చివరి టెర్మినల్స్ నుంచి అయితే మెట్రో రైల్ స్టార్ట్ అవ్వనుంది. 1:45 వరకు అయితే చేరుకొనున్నాయి. అయితే దీనికి సంబంధించి కొన్ని రూల్స్, రిస్ట్రిక్షన్స్ని కూడా మెట్రో అధికారులు పెట్టడం జరిగింది. పరిమితికి మించి ఎవరైతే తాగుతారో వారిని మెట్రో ట్రైన్లో అలో చేయమంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా పార్టీ నుంచి వచ్చే వాళ్ళు మందు బాటిల్స్ కానీ అలాంటివి ఏమైనా తీసుకొస్తే కూడా అలో చేయమంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రధాన మెట్రో స్టేషన్స్ అయిన హైటెక్ సిటీ కావచ్చు, పరేడ్ గ్రౌండ్ కావచ్చు, అదేవిధంగా ఇటు నాగోల్ వైపుకి కానీ అమీర్పేట్, ఖైరతాబాద్, లక్డీ కపుల్ ఇలాంటి మెట్రో స్టేషన్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఎంప్లాయీస్ని ఎక్కువగా ఉంచడం జరిగింది. వారికి ఎలాంటి అక్కడ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రద్దీ అంటే వచ్చే రద్దీని చూసుకుంటూ ఎలాంటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఎలాంటి సంస్థ వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎక్కువగా నగరవాసులు ఆన్లైన్ సర్వీసులను కొనసాగించాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తంగా ఈ పార్టీ కోసం అయితే ఎలాంటి సంస్థ వాళ్ళు ప్రయాణికుల సౌకర్యార్థం అయితే మెట్రో సర్వీసులని అందుబాటు అంటే 1 గంట వరకు కూడా అందుబాటులో ఉంచనున్నారు. 3 ప్రధాన టెర్మినల్స్ మియాపూర్, ఎల్బీ నగర్, నాగోల్ ఇక్కడ నుంచి చివరి ట్రైన్ 1 గంటకు మొదలుగానుంది. స్టార్ట్ అయ్యి 1:45 చివరి డెస్టినేషన్ చేరుకోనుంది. కాబట్టి అందరూ నగరవాసులు కూడా న్యూ ఇయర్ వేడుకలని ఘనంగా జరుపుకొని క్షేమంగా తమ గమ్యస్థానాన్ని చేరుకోవాలని, మెట్రో సర్వీసులను ఉపయోగించుకోవాలని అయితే ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.